తారా శశంక వృత్తాంతం. మునులారా, బృహస్పతికి తార అని ఒక ప్రియ భార్య ఉంది. ఆవిడ చాలా ప్రసిద్ధురాలు, వినే ఉంటారు. మంచి రూపవతి, యవనవతి, నిరంతరం మదవిహ్వలాంగి. ఆవిడ ఒకనాడు ఏదో యజ్ఞం చేస్తున్నాడంటే చూడటానికి చంద్రుడి ఇంటికి వెళ్ళింది. అక్కడ చూశాడు ఈ చంద్రముఖిని ఆ చంద్రుడు. చూస్తూనే కామతార్థుడయ్యాడు. చంద్రుని చూసి ఆవిడ కూడా అంతకన్నా మదనపీడితురాలయ్యింది. పరస్పరం ప్రేమ అనుకరించి కలవలపడ్డారు. తార తన ఇల్లు మర్చిపోయింది, అక్కడే ఉండిపోయింది. ఇద్దరూ మన్మథ క్రీడలలో మునిగి తేలుతున్నారు. రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి. బృహస్పతి దుఃఖానికి అంతులేదు. తారను ఇంటికి తెచ్చుకోవడం ఎలాగో తెలియక చాలా కాలం మదనపడ్డాడు. ఒక రోజున తన శిష్యులలో ఒకరిని చంద్రుడి ఇంటికి పంపించాడు. తారను తీసుకురమ్మన్నాడు. కానీ ఆవిడ రాను పొమ్మంది. మళ్ళీ మరొక శిష్యుని పంపాడు. ఇలా వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టుగా తిరిగి వచ్చారు. ఇక వెళ్ళమంటున్నారు. బృహస్పతి క్రుద్ధుడయ్యాడు. అయితే నేను వెళతానంటూ స్వయంగా వెళ్ళాడు. మదమత్తుడై చంద్రుడు అధోలా నవ్వాడు. బృహస్పతికి ఒళ్ళు మండింది. శశి, ఏమిటి నువ్వు చేసిన పని? ధర్మమేనా? నా భార్యను ఎందుకు అట్టే పెట్టుకున్నావు? నేను దేవతలకు గురువుని, నువ్వు యజమానుడవు. మూడుడా, గురుభార్యను ఇలా ఉంచుకోవచ్చునా? అనుభవించవచ్చునా? బ్రాహ్మణుని చంపడం, బంగారాన్ని అపహరించడం, సురాపానం చేయడం, గురువుగారి భార్యను అనుభవించడం ఇవి మహాపాతకాలు. ఇటువంటివి చేసిన వాళ్లతో స్నేహం చేసేవాడు 5వ మహాపాతక్. తెలుసు కదా? నువ్వు మహాపాతకివి, దురాచారుడివి. దేవలోకంలో ఉండే అర్హత లేదు నీకు. తారని విడిచిపెట్టు, ఇంటికి తీసుకుపోతాను. లేదంటే దుష్టుడా, గురుభార్యను అపహరించినట్టు లోకమంతా ప్రచారం చేస్తాను. భార్య విరహ దుఃఖితుడై బృహస్పతి ఇలా మండిపడుతుంటే రోహిణీపతి చిద్విలాసంగా బదులు పలికాడు. గురోత్తమ, బ్రాహ్మణులకు క్రోధం పనికిరాదు. అక్రోధనులుగా ఉంటేనే వారు పూజర్హులు, అన్యదా వర్జనీయులు. సుమ, క్రోధం విడిచిపెట్టండి. నేను చెప్పేది ప్రశాంతంగా ఆలకించండి. తార తప్పకుండా మీ ఇంటికి వస్తుంది. ప్రస్తుతం ఇక్కడే ఉంది. తానే కోరి ఉంది. గమనించండి. సుఖపడుతుంది. కొంతకాలం ఉండనివ్వండి. మీకేమిటి లోటు? తర్వాత తానే వస్తుంది మీ ఇంటికి. వెనకటికి ధర్మశాస్త్ర విషయం ఒకటి మీరే చెప్పారు కదా. నా స్త్రీ దుష్యతి చారేణ నా విప్రో వేదకర్మణ. విప్రుడు చేసిన పాపం వేదవహిత ప్రాయశ్చిత్తంతోనూ పోతుందని, స్త్రీకి పరపురుష సంగమం ఋతుస్రవంతో ఆ దోషం తొలగిపోతుంది కదా. ఊహించని జవాబు చెప్పేసరికి బృహస్పతికి తల తిరిగింది. గిరుక్కున వెనుదిరిగాడు. దుఃఖిస్తూ ఇల్లు చేరాడు. కొన్ని రోజులు గడిచాయి. ఊరుకోవడానికి మనసు ఒప్పలేదు. మళ్ళీ వెళ్ళాడు. ఈసారి ద్వారపాలకులు అడ్డుకున్నారు. లోపలికి వెళ్ళనివ్వలేదు. బృహస్పతి అక్కడే అలాగే చాలాసేపు నిలబడ్డాడు. చంద్రుడు బయటికి రాలేదు. బృహస్పతికి కోపం వచ్చింది. వీడు నాకు శిష్యుడు. నా భార్య వీడికి తల్లితో సమానం. ఇంత అధర్మానికి ఒడిగట్టిన వాడికి శిక్ష తప్పదు అనుకున్నాడు. వాకిట్లోనే నిలబడి అరుపులు లంఘించాడు. బుద్ధిహీనుడా, పాపాత్ముడా, సురాధమ, ఏమి ఎరుగనట్టు కొంపలో పడుకొని హాయిగా నిద్రపోతున్నావా? రా, బయటికి రా. మర్యాదగా నా భార్యను నాకు వెంటనే అప్పగించు, లేదో నిన్ను శపిస్తాను, భస్మం చేస్తాను అన్నాడు. ఇలా అంటూ పెడబబ్బులు పెట్టాడు. ఇంకా ఇలాంటివే క్రూరంగా దుర్భాషలాడాడు. లోపల ఎక్కడో ఉన్న చంద్రుడికి వినిపించాయి. గబగబా యువతలికి వచ్చాడు. అదే నవ్వు, అదే వరుస. బృహస్పతి, ఏమిటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? సర్వలక్షణ సంయోత అందాల భరణి తార నీకు భార్య ఏమిటి? నీకు తగిన ఒక కురూపిని ఎవరినైనా ఏర్పాటు చేసుకో. నీలాంటి బిచ్చగాడి ఇంటిలో ఇలాంటి సుందరీమణి ఉండకూడదు. అందగాడి మీద రతి ఉంటుంది తప్ప నీలాంటి కురూపి మీద ఉండదని కామశాస్త్రం కూడా చెబుతుంది. మూర్ఖుడా, తెలుసుకో. నీకు దుక్కున్న చోటు చెప్పుకో. ఈ కామిని మణిని మాత్రం ఇవ్వను అన్నాడు. కామార్తుడివై నువ్వు ఇచ్చే శాపం నన్ను ఏమీ చేయలేదు. పో, నీ ఇష్టం వచ్చింది చేసుకో అన్నాడు చంద్రుడు.
చంద్రుడు ఇలా తిరగబడేసరికి బృహస్పతి అవాక్కయ్యాడు. రుసరుసా నడుచుకుంటూ ఇంద్రుడి ఇంటికి వెళ్ళాడు. గురువుగారి వాలకం చూస్తూనే ఏదో జరిగిందని సచీపతి గ్రహించాడు. అర్ఘ్యపాధ్యాదులతో యథావిధిగా మర్యాదలన్నీ జరిపాడు. కుశల ప్రశ్నలు వేశాడు. గురుత్తమ, దుఃఖితవై కనపడుతున్నారు. కారణం ఏమిటి? ఎవరైనా అవమానించారా? నా రాజ్యంలో నా గురువుకి అవమానం చేసేంతటి వాడు ఎవరున్నారు? దిక్పాలకులతో సహా నా సైన్యంతో మీకు చెప్పు చేతులతోనే ఉంటుంది. త్రిమూర్తులు కూడా నీ వెంట ఉండేవారే, మీకు సహాయకులే. చెప్పండి, మీకు వచ్చిన కష్టం ఏమిటో, ఇబ్బంది ఏమిటో తెలియజేయండి. దేవేంద్ర, నా భార్య తారను చంద్రుడు అపహరించాడు. ఎన్నిసార్లు అడిగినా, ఎంత బతిమాలినా ఆ దుష్టుడు ఇవ్వడం లేదు. ఏం చేయను? అవమానము, దుఃఖము భరించలేక నిన్నిలా శరణు వేడుతున్నాను. దయచేసి కల్పించుకో, సహాయం చెయ్యి. గురువర్య, మీరు ధర్మజ్ఞులు, సువ్రతులు, దుఃఖించకండి. నేను మీ దాసుణ్ణి, సహాయం చేయడం నా విధి. మీ భార్యను మీకు అప్పజేపిస్తాను. ఇప్పుడే చంద్రుడి దగ్గరకు దూతను పంపుతాను. అప్పటికీ ఇవ్వనంటే ససైన్యంగా వెళ్ళి యుద్ధం ప్రకటిస్తాను. నా మాట నమ్మండి, కాసింత ఊరడివ్వండి. బృహస్పతిని ఓదార్చి దేవేంద్రుడు ఆ క్షణంలోకి ఒక సమర్థుడు, విచక్షణ కలిగిన ఒక దూతను చంద్రుడి దగ్గరికి పంపించాడు. అతడు వెళ్ళి చంద్రుడితో దేవేంద్రుడికి మాటలుగా ఇలా చెప్పాడు. చంద్ర, నన్ను ఇంద్రుడు పంపించాడు. ఆయన నీకు చెప్పిరమ్మని చెబుతాను, విను. నువ్వు ధర్మం తెలిసిన వాడివి, నీతి నియమాలు ఎరిగిన వాడివి. నీ తండ్రి అత్రి ధర్మత్ముడు. నువ్వు నింద్యమైన పనులు చేయకూడదు. ఎవరి భార్యను వారు కాపాడుకోవాలి. అది లోకరీతి, కర్తవ్యం. రీతిని తప్పితే కలహం తప్పదు. నీ భార్యని కాపాడుకోవడంలో నువ్వు ఎలా శ్రద్ధ వహిస్తావో, యత్నపరుడివై ఉంటావో, బృహస్పతి అలాగే. ఆత్మవత్ సర్వభూతాని అనే మాటను గుర్తు చేసుకో. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు. దక్ష ప్రజాపతి కూతుళ్ళు 28 మంది నీకు భార్యలుగా ఉన్నారు. చాలలేదా? గురుపత్ని కావాల్సి వచ్చిందా? అంతగా కావాల్సి వస్తే అందచందాలకు, శృంగార విలాసాలకు పెట్టింది పేరైన మేనకాది అప్సరసులు ఉన్నారు. స్వేచ్ఛగా అనుభవించు. గురుపత్నిని విడిచిపెట్టు. నీ వంటి వివేకవంతులు, అధికారులు అహంకరించి ఇలా జుపుత్సితమైన పనులు చేస్తే అగ్నులకు అది ఆదర్శం అవుతుంది. అప్పుడు సమాజం ఏమైపోవాలి? ధర్మం మంటగలిసిపోదు. అందుచేత చంద్రమ, గురుపత్నిని వెంటనే విడిచిపెట్టు. నీ కారణంగా దేవతలలో దేవతలకి కలహం జరగకుండా చూడు. దూత చెప్పిన ఇంద్ర సందేశాన్ని చంద్రుడు శ్రద్ధగానే ఆలకించాడు. కాన పెడచెవిన పెట్టాడు. కొంచెం కోపవిష్ఠుడయ్యాడు. ప్రతి సందేశం పంపించాడు. దేవేంద్ర, నువ్వు సర్వధర్మజ్ఞుడివి, దేవతలకు స్వయంగా అధిపతివి. నీ పురోహితుడు కూడా అంతటివాడే. మీ ఇద్దరే. మీకు మతి ఒకలాగానే ఉంది. ఎదుటవారికి నీతులు చెప్పడంలో అందరూ ఘనపాటులే. తమ దాకా వచ్చేసరికి అందరికందరే. చెప్పింది చేసేవాడు కలికాలకైనా కనపడడు. శతక్రతు బర్హసేతుడు రచించిన ధర్మశాస్త్రం ఒకటి ఉంది. ఒకసారి దాన్ని పరిశీలించు. నేను చేసిన పనిలో తప్పు ఏముంది? నన్ను కామించి వచ్చిన స్త్రీని నేను అనుభవిస్తున్నాను. పైగా బలవంతులకి ఏదైనా స్వీకీయమే, దుర్బులకు ఏది స్వీకీయం కానే రాదు. స్వీయ పరకీయ అంటూ గీతలు తీసుకోవడం బుద్ధిహీనులు పెట్టుకునే వట్టి భ్రమలు. తార పూర్తిగా నా పట్ల అనురక్త. అంతేకాదు, గురుడి పట్ల అంతగానూ విరక్తి. ధర్మం అను, న్యాయం అను, అనురక్తను ఎలా విడిచిపెట్టమంటావు? రక్తి ఉన్న చోట కలయిక తప్పదు, విరక్తి ఉన్న చోట విడిపోక తప్పదు. ఈ వరారోహణను విడిచిపెట్టను, బృహస్పతికి అప్పగించను. సహస్రాక్ష, నువ్వు అధీశ్వరుడివి, నీ ఇష్టం. ఏమి చేయాలనుకుంటే అది చెయ్యి. దూత, వెళ్ళు, ఇలాగని చెప్పు. చంద్రుడు పంపిన ప్రతి సందేశాన్ని దూత వచ్చి యథాతథంగా వినిపించాడు. ఇంద్రుడు క్రుద్ధుడయ్యాడు. వెంటనే ససైన్యాన్ని చేశాడు. ఈ వార్త రాక్షస గురువైన శుక్రాచార్యుడికి తెలిసింది. అతడికి బృహస్పతిపై అనాదిగా ద్వేషం. చంద్రుడి దగ్గరికి పరిగెత్తికెళ్ళాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ తారని విడిచిపెట్టవద్దు. ఒకవేళ యుద్ధమే వస్తే నా మంత్రశక్తితో నీకు సహాయపడతానని మద్దతు ప్రకటించాడు. కట్టకడపటికి అది దేవదానవ సంగ్రమంగా రూపుదాల్చింది. యుద్ధం ప్రారంభమయ్యింది.
తారకాసురుల యుద్ధంలాగా సంవత్సరాల పాటు జరిగింది. బ్రహ్మదేవుడు పరిస్థితిని గమనించాడు. ఇరుపక్షాల వారిని శాంతింప చేయాలనుకున్నాడు. హంసారూఢుడై ఆకాశ మార్గాన వచ్చి రణస్థలిపై నిలిచాడు. చంద్ర, గురుపత్నిని విడిచిపెట్టు, లేదంటే విష్ణుమూర్తిని పిలిచి నిన్ను మసి చేయింపచేస్తాను. శుక్రాచార్య, ఏమిటి ఈ అన్యాయం? సావాస దోషం సంక్రమించినట్టుందే నీకు. బ్రహ్మదేవుడి గద్దింపు వినగానే శక్రుడు పరుగున చంద్రుని సమీపించాడు. బాబు చంద్ర, తారను బృహస్పతికి అప్పగించేసేయమని మీ తండ్రి అత్రి అభిప్రాయం కూడా. ఇప్పుడే నాకు కబురు పంపించాడు. అప్పగించేసేయి అన్నాడు. సరే అన్నాడు చంద్రుడు. అప్పటికే గర్భవతిగా ఉన్న తారను తీసుకువచ్చి బృహస్పతికి అప్పగించాడు. అతడు సంతోషంగా స్వీకరించి ఇంటికి తీసుకువెళ్ళాడు. యుద్ధం ముగిసింది. దేవదానవులు ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. కాలం గడిచింది. నెలలు నిండాయి. ఒక మంచి రోజున, ఒక మంచి ముహూర్తాన తార ప్రసవపడింది. చందమామ లాంటి మగబిడ్డ జన్మించాడు. బృహస్పతి సంబరపడ్డాడు. నిస్సంకోచంగా యథావిధిగా జాతక కర్మలు జరిపించాడు. పుత్రుడు పుట్టాడని చంద్రుడికి తెలిసింది. దూతతో వర్తమానం పంపించాడు. బృహస్పతి, వీడు నీ కొడుకు కాదు, నాకు పుట్టినవాడు. జాతక కర్మలను నువ్వు ఎలా చేస్తావో శాస్త్ర ప్రకారం నేను చేయాలి. దూత చెప్పిన ఈ మాటలో బృహస్పతికి కణకణలాడాడు. మతి లేకపోతే సరి, వీడు నా కొడుకు, నా పోలికలే కనపడుతున్నాయి, సందేహం లేదు, పొమ్మన్నాడు. వివాదం మళ్లీ చెలరేగింది. గాలివాన అయ్యింది. దేవదానవులు మళ్లీ మోహరించుకున్నారు. శాంతి కాముకుడే చతుర్బుధునుడు స్వయంగా మళ్లీ వచ్చాడు. ఇరు వర్గాల వారిని వారించాడు. తారను పిలిచి అడిగాడు. నిజం నీకు తెలుసు కదా, వీడు ఎవరి కుమారుడో చెప్పు అని అడిగాడు. తార సిగ్గుపడింది, తలదించుకుంది. క్రీగంటి నేల చూపులు చూస్తూ సన్న గొంతుతో మెల్లగా చెప్పింది. చంద్రుడి కొడుకేనంది. చందమామ ఎగిరి గంతేశాడు. పుత్రిని చంకన పెట్టుకొని వెళ్ళిపోయాడు. బుద్ధుడు అని ముద్దుగా పేరు పెట్టుకున్నాడు. ఇలా బుద్ధోత్పత్తి కథ గురుక్షేత్రంలో సోముడి వల్ల జన్మించాడు.